అయితే నేను నాగేశ్వర్ జ్యోతిర్లింగం వరకే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు మనం వెళ్తుంది మెయిన్ ద్వారకాకి అండి. రైల్వే స్టేషన్ నుంచి మెయిన్ ద్వారకా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంది. మనం లాంగ్ నుంచి అయితే ద్వారకాకు వచ్చాము, ఎందుకంటే మనం నైట్కి ట్రైన్ ఎక్కిపోవాలి. సో అందుకే లాంగ్ అన్నీ ముందు చూసేసి తర్వాత మెయిన్ ఎంట్రన్స్ ద్వారకాకి అయితే వచ్చాము. మనం అట్నుంచి అయితే ద్వారకాకి వెళ్ళట్లేదండి, బ్యాక్ రోడ్లో నుంచి అయితే ద్వారకాకి వెళ్తున్నాము. మనం చూస్తే కనుక మనం రైల్వే స్టేషన్లోనే ఆటో బేరమాడేసుకుంటే 2500 రూపీస్ అండి ఆటో. మొత్తం అంతా కూడా వాళ్ళే తిప్పి తీసుకొని వస్తారు, అన్నిటినీ చూపించి. మేము అలాగే బేరమాడుకున్నాము. తర్వాత ఇది చూస్తే ఇది గోమతి నది అండి. ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ స్నానం చేసి కానీ కాళ్ళు కడుక్కొని కానీ స్వామివారిని దర్శించుకోవాలంట. మీకు ఆ చివరన చూస్తే జెండా కనిపిస్తుంది కదా, అది సముద్ర నారాయణ టెంపుల్ అండి. సముద్రంలో కలుస్తుంది కాబట్టి అక్కడ సముద్ర నారాయణ టెంపుల్గా ప్రసిద్ధి చెందింది. మీకు ఇటుకాసి చూస్తే సుధామ సేతు బ్రిడ్జ్ అండి. ఇటు నుంచి అటు కూడా వాకబుల్ చేయొచ్చు అంట, కానీ ఇప్పుడు ఆపేశారు ఆ బ్రిడ్జ్ అన్నది. సో మనం ఇటు నుంచి అటకాసి వెళ్ళాలంటే బై బోట్ ద్వారా వెళ్ళాలి. అటకాసి కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయి. పంచలింగేశ్వర క్షేత్రం ఉంది, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంది. మీరు అటకాసి చూడాలంటే బై బోట్ ద్వారా వెళ్ళొచ్చు. మీరు చూస్తే ఈ సముద్రంలోని చేపలు చూసారు కదా, ఇక్కడ ఫుడ్ అమ్ముతున్నారు. అక్కడ వాటికి వేస్తుంటే మొత్తం చేపలన్నీ ఒకే దగ్గరికి వచ్చి చేరుతున్నాయి. చూడడానికి చాలా బాగుంది. సో మేమైతే ఇప్పుడు కాళ్ళు కడిగేసుకొని స్వామి దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాము. మనకి స్వామి దర్శనంకి వెళ్ళనందుకు టైమింగ్స్ అనేవి ఏమీ లేవు, సెల్స్ అయితే ఎవరో లేవు. మొబైల్స్ అలో చేయకూడదండి, మొబైల్స్ అన్నీ కిందనే పెట్టేయాలంట. శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అవతారంగా చెప్పబడే శ్రీకృష్ణుడు రాజపాలన చేసిన నగరం ఏంటి ఇది. హిందువులకి మోక్షాన్ని ప్రసాదించే సప్త మోక్షాలలో ఒకటి. జగద్గురు ఆది శంకరాచార్యుడు ప్రతిపాదించిన చార్ధామ్ నదులలో ఒకటి. మహాభారతంలోని హరివంశం, స్కంద పురాణం, భాగవత పురాణం, విష్ణు పురాణంలో ద్వారకాపురి ప్రస్తావన ఉంది. ఈ శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాలలో కూడా ఇది ఒకటే అండి. ఇది మీకు దీని ఎత్తు వెడల్పు చూస్తే 72 పిల్లర్స్తో నిర్మించారు ఈ ఆలయాన్ని. దీని హైట్ చూస్తే 172 అడుగులు ఉంటుంది. ఇది 2500 సంవత్సరం క్రితం మొదటగా శ్రీకృష్ణుడు మనవడు అయిన వజ్రనాగుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. తర్వాత 1472లోని గుజరాత్ సుల్తాను ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు. తర్వాత చాలామంది కూడా దీన్ని డెవలప్ చేశారు. మీకు ఈ పైన జెండా కనిపిస్తుంది కదా, అది చూస్తే దీనిపైన సూర్యుడు మరియు చంద్రుడు విగ్రహాలు అయితే ఉంటాయంట. దీనికి అర్థం ఏంటనుకున్నారు? సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నంతకాలం శ్రీకృష్ణుడు ఇక్కడే ఉంటాడని అర్థము. 3150 ఏళ్ళ పురాతనమైనదిగా నిర్ధారించారు. మీరు చూస్తుంది అసలైన ద్వారకా కాదండి. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో సముద్రపు నీటిలో గాంధారి శాపం వల్ల మునిగిపోయింది అసలైన ద్వారక. మీకు ఇక్కడ జెండా కనిపిస్తుంది కదా, అది రోజుకి 6 సార్లు మారుస్తారంట. అక్కడ ఆ జెండాకి కూడా చాలామంది వేలంపాట పాడుకుంటారండి. మేము లోపల దర్శనంకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ జెండాని పట్టుకొని మొత్తం గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ కృష్ణుడి భజన చేసుకుంటూ వెళ్ళారండి. వాళ్ళు ఆ జెండా మార్చే వరకు అక్కడే కూర్చున్నారు. జెండా మార్చి ఆ జెండా తీసుకున్న తర్వాత వాళ్ళు దర్శనంకి వెళ్తారంట. సో ఇప్పుడు జెండాను అయితే చేంజ్ చేస్తున్నారు. అది చాలా టఫ్ అండి, చాలా బరువు ఉంటుంది పైకి వెళ్ళి ఆ జెండా చేంజ్ చేయనందుకు. నేను చూసేటప్పటికి అక్కడికే 3 జెండాలను అయితే చేంజ్ చేశారు. అంటే హాఫ్ అన్ అవర్ వరకు 3 జెండాలని చేంజ్ చేయడం అయితే నేను చూశాను. మనం చూస్తుంది ఇందాకలది బ్లూ కలర్లో చూసాం కదా, ఇప్పుడు ఇంకో కలర్లో చేంజ్ చేస్తున్నారు. మీకు లాస్ట్లో చూస్తే మళ్ళీ ఇంకో కలర్ కూడా వస్తుంది. ఇప్పుడు మొత్తం అంతా కూడా థ్రెడ్ అంతా కూడా విప్పుతున్నారు. సో మళ్ళీ దాన్ని అటాచ్ చేస్తున్నారు జెండాని కూడా. చాలా కష్టమైన పని, కానీ వాళ్ళు ఎంత సులువుగా చేసేస్తున్నారంటే అంత సులువుగా చేసేస్తున్నారు. సో మీరు చూస్తే ఇంకో జెండాను అయితే మొత్తం సర్దీశారు. సో ఇప్పుడు దాన్ని పైకి అయితే ఎక్కిస్తున్నారు. ఎక్కించిన తర్వాత మళ్ళీ కిందన అందరూ కూర్చొని కృష్ణుడిని స్మరిస్తూనే ఉంటారు. సో ఆ జెండాను అయితే ఓపెన్ చేస్తారు. మొత్తం చూస్తే ఇప్పుడు మీకు ఎల్లో అండ్ వైట్ కనిపిస్తుంది కదా, అలాగా మేము వెళ్ళేటప్పుడు ఇంకో కలర్ కూడా వచ్చింది. మేము అక్కడికక్కడికే 3 జెండాలను చూసాము. మాకైతే దర్శనం చాలా బాగా అయిందండి. దగ్గర నుంచే కృష్ణుడిని అయితే చూసాము. ఎంత చక్కగా ఎంత ముద్దుగా ఉన్నారంటే కృష్ణుడు అంత ముద్దుగా ఉన్నారు. మాకు సెలవులలో చేయలేదు కాబట్టి మీకు చూపించలేకపోయాను. ఇప్పుడు మనం మెయిన్ ద్వారకాని సముద్రంలో చూడడానికి వెళ్దామని అయితే నేను బోట్ దగ్గరికి అయితే వచ్చాను. వాళ్ళని అడిగితే వాళ్ళు అలో చేయట్లేదు, ఇప్పుడు అలో చేయరండి. సో దానికైతే అలో లేదు ఇంకా.
అనేసి అనగానే సో బోట్ రైడ్కే మేము ఇంకా ప్రిపేర్ అయ్యాము. చాలా నేనైతే ఎక్సైట్మెంట్గా వచ్చాను ద్వారకా లోపలికి వెళ్ళి చూడొచ్చని. సో నేను ఏం చేస్తున్నాను, ఇంకా బోట్ డ్రైవ్లోనే అడ్జస్ట్మెంట్ అయిపోయాను. ఇంకా బోట్ డ్రైవ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో చాలా బాగుంది, అటుకాసి ద్వారకా ఉండడం మధ్యలో బోట్ డ్రైవ్ అయితే చాలా బాగుంది. సో అసలు ఆ శ్రీకృష్ణుడు ఎందుకు ద్వారకాకు వచ్చాడు అన్నది మీకు తెలుసా? సో అది కూడా మీకు చిన్న కథలో చెప్పేద్దాం అనుకుంటున్నాను. శ్రీకృష్ణుడు మధురా నగరంలోని కంసుని సంహరించారని మీ అందరికీ తెలుసు కదా. కంసుని మామ జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి పలుమార్లు దండ ఎత్తారు. ప్రతిసారి యుద్ధంలో ఓడిపోయి మళ్ళీ మళ్ళీ మధురపై యుద్ధానికి వచ్చేవారు. కృష్ణుడి యుద్ధాల వల్ల జరిగే అనర్థాల నుంచి మధురావాసులను రక్షించే నిమిత్తం ద్వారకానగర నిర్మాణం చేసి యాదవులను ఇక్కడ తరలించారు. వాళ్ళని సురక్షితంగా పాలించడానికి పురాణ కథనాలలోని వర్ణించారు. అసలు మనకి తెలీదు, పురాణాల్లోని అలా చెప్పారు, అందుకే మీకు చిన్న కథలో అలా చెప్పాను. ఈ నగరానికే ద్వారామతి, ద్వారావతి, ఉషస్థలి అనే పేర్లు కూడా ఉన్నాయి. పరిపాలనా సౌలభ్యం కోసం ద్వారకాను 6 భాగాలుగా విభజించారు. అందులో 2 ప్రదేశాలు అయితే మనం చూడవచ్చు. ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రదేశాన్ని గోమతి ద్వారక అంటారు. ఆలయం ఉండే ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు రాజసభ ఉండేదంట. ద్వారకాధీశ అంటేనే ద్వారకాకి రాజు అని అర్థము. సో నేను ఇదంతా మధ్యలో సముద్రంలోని అటకాసి ద్వారకా చూస్తే చాలా బాగుంది. నేను స్పీడ్ బోట్ అయితే డ్రైవ్ చేస్తున్నాను. మీకు ఆ చివరన కనిపిస్తుంది చూడండి, అదే సముద్ర నారాయణ టెంపుల్. మీకు ఆ చివరన కనిపించింది అదే సముద్ర నారాయణ టెంపుల్. వీళ్ళు ఎవరో అయితే ఎక్కలేదు, నేను ఎక్కాను. నెక్స్ట్ మా మేనల్లుడు కూడా ఎక్కాడు. మేమిద్దరం అయితే బోట్ రైడ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి కదా. మా హస్బెండ్ అయితే నన్ను చూసి తెగ పొంగిపోతున్నారు. ఇంకా నేనైతే వచ్చేసాను. తర్వాత మా మేనల్లుడు వెళ్తున్నారు. మా వదిన వాళ్ళు అడిగారు కడుపులో ఏం తిప్పలేదా అనేసి. సో అస్సలు ఏం లేదు. నేను కూడా ఫస్ట్ టైం అయితే డేరింగ్ చేశాను. నేను ఎక్కడో నాకు కూడా చాలా భయము, కానీ ఈరోజు ఏదో డేరింగ్ చేసి వెక్కాను. సో మేమైతే అన్నీ ఇలాగ ఎక్కుతున్నాం కదా అని, మా వాడు చిన్నోడు కదా మా వాడు, సో అందరికీ బైక్ రైడ్ అయితే ఇచ్చాము. సో వాడైతే బైక్ రైడ్ చేస్తున్నాడు, అలాగా బాగుంటుంది అనేసి. మీకు అటకాసే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అది ఉంటుంది. మాకు వాళ్ళే తిప్పుతానన్నారు. ఈ బైక్ రైడ్ ఎక్కితే వాళ్ళు గుడికి కూడా తీసుకువెళ్తాము అటకాసి అనేసి అన్నారు, కానీ మేము వెళ్ళలేదు. వాడికైతే రైడ్ ఒక్కటే చేయించాము. మీకు కనుక చూస్తే అటకాసి లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది. నెక్స్ట్ మీకు చెప్పిన పంచలింగేశ్వర క్షేత్రం కూడా అటే ఉంటుంది. నుయ్యులు ఉంటాయి కదా, అవి కూడా అటే ఉంటాయండి. మేము అవి ఏమీ చూడలేదు. అప్పటికే టైము 7 అయిపోయింది. మాకు 8:40కి ట్రైను. 7 అయినా సరే అసలు చీకటి పడలేదు. అదేనండి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్. అక్కడ దర్శించుకొని కూడా రావచ్చు మీరు ఇంకా నుయ్యలు కూడా ఉంటాయి, అవి కూడా చూసి రావచ్చు. మాకు టైం సరిపోలేదు కాబట్టి మేము ఇవే చూసాము. సో వాడు రైడ్ అయిపోయింది. వాడు రైడ్ అయిన తర్వాత మేము ఇంకొక మంచి లొకేషన్ టెంపుల్కి అయితే వెళ్ళాము. అదేనండి బదగేశ్వర ఆలయంకి అయితే వెళ్ళాము. ఇది సముద్రం ఒడ్డున అయితే ఉంటుంది. ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము అక్కడికి వచ్చేటప్పటికి 7:30 అయింది. అయినా సరే చీకటి అంటే పడలేదు. ఇది 5,000 సంవత్సరం నాటి పురాతన లింగం అని చెబుతున్నారు. ఇటు కాసి చూస్తే లైట్ హౌస్, మొత్తం చుట్టూ బీచ్, అస్సలు సూర్యుడు అయితే కిందకి దిగలేదండి, అలాగే ఉన్నారు. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫొటోస్ తీసుకుని అయితే ఇంకా బాగుంది. వర్షాకాలం వస్తే ఇది జూన్, జూలై, ఆగస్టులో అయితే ఈ ఆలయం పూర్తిగా మునిగిపోద్దంట. కెరటాలైనా కంపల్సరీ లింగాన్ని అయితే తాకుతాయంట. లొకేషన్ అయితే చాలా బాగుంది. ఈ లింగానికి ఇంకో పేరు కూడా ఉంది అండి, అదే చంద్రమౌళేశ్వర లింగం అని కూడా పిలుస్తారంట.
సో చూస్తే మీకు ఇక్కడ లొకేషన్ ఎంత బాగుందో చూస్తే మీకే అర్థమవుతుంది. సో ఇక్కడ లొకేషన్కి వచ్చేసరికి వెళ్ళాలనిపించలేదు. చాలామంది అయితే ఈ లొకేషన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఫోటోషూట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం దర్శించుకోవడానికి వచ్చేసాము లోపలికి. అసలు కెరటాలు కూడా పైకి వచ్చినట్టుగా అనిపించదు. మనం దర్శనంలోని ఈ లింగాన్ని చూస్తే చాలా చిన్న లింగం కింద ఉంటుంది అండి. కానీ వర్షాకాలంలో అయితే ఈ లింగాన్ని కూడా కెరటాలు తాగుతాయంట. కంపల్సరీ తాకకుండా ఉండవంట. ములిగైనా ములుగుతుందంట, లేకపోతే వర్షానికి కెరటాలైనా తాకుతాయంట లింగాన్ని. సో నేనైతే ఇక్కడ లింగాన్ని అయితే దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే చిన్న లొకేషన్ చూద్దామని మొత్తం సీనరీ అంతా ఫోటోగ్రాఫ్ తీసుకుందామని మొత్తం బయటకు వచ్చేసాము. మీకు ఇక్కడ చూస్తే సూర్యుడు ఎలా దిగుతున్నారా అన్నది మీకు చూపించబోతున్నాను. చూడండి సూర్యుడు ఎంత బాగా దిగుతున్నారా అన్నది. నేను ఆ లొకేషన్ అయితే క్యాప్చర్ అలాగే చేస్తూ ఉన్నాను. ఎందుకంటే 7:30 అయినా సరే ఇంకా దిగలేదు కదా, ఎప్పుడు దిగుతారు అని అలాగే ఎదురు చూస్తూ ఉంటే అలాగా మెల్లిగా కిందకైతే దిగుతున్నారు సూర్యుడు. సో అక్కడ 8 అవుతే కానీ చీకటి అయినట్టు కాదు. సో మేము వెళ్ళిన అన్నిట్లోని కూడా చీకటి అన్నది మాకు ఎక్కడా తెలియట్లేదు. అంతా 8 గంటలకి చీకటి అవుతుంది. మేము ఇక్కడ వైజాగ్లో అయితే మాకు 6:30కే చీకటి అయిపోయినట్టు అనిపిస్తుంది. చూస్తే మీకు సూర్యుడు ఇప్పుడు దిగారు. సో చూస్తే మీకు చీకటి ఇప్పుడు అనిపిస్తుంది. సో మేమైతే ఇవన్నీ దర్శనాలు చేసేసుకొని ఇంకా రైల్వే స్టేషన్కి అయితే బయలుదేరిపోతున్నాము. మాకు 8:40కి ట్రైన్. ఇంకా స్టేషన్కి అయితే వచ్చేసాము. టిఫిన్స్ కూడా క్యారీ చేసేసుకున్నాము. కరెక్ట్గా టైం అంటే టైంకి వచ్చేసాము. 8:40కి మాకు ట్రైను ఓక్రా టు సోమనాథ్. ఇప్పుడైతే సోమనాథ్ బయలుదేరుతున్నాము. సో సోమనాథ్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. దీని ముందు వీడియోలో అయితే మీకు నాగేశ్వర్ టెంపుల్, గోపి తల అన్నీ కూడా ఉన్నాయి. సో నా ముందు వీడియో చూడాలంటే డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో ముందు వీడియో చూసి తర్వాత ద్వారకా చూడండి. ఇదంతా కూడా నేను 1 డే ట్రిప్ అనేసి కూడా చెప్పను, హాఫ్ డే ట్రిప్ అనుకోండి. ఎందుకంటే మళ్ళీ నైట్ అయితే నేను ట్రైన్ అయితే ఎక్కిపోతున్నాను. సోమనాథ్ మొత్తం వీడియో కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. కంపల్సరీ తప్పకుండా చూడండి. నేను ఇంకా ఏమైనా తప్పులు కనుక చెప్పినట్టుంటే ఒక కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోవద్దు.